ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఈ కాలమున మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి యోధా వారి గురించి, ఇజ్రాయేలీయులను గురించి ప్రవక్త ద్వారా దేవుడు చలవిచ్చుచున్నాడు. ఇప్పటి వరకు మీరు శాపగ్రస్తముగా ఉన్నారు, కానీ ఇక నుండి మీరు ఆశీర్వాదాస్పదముగా ఉంటారు. నేను మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక మీరు భయపడకండి. మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు శాపగ్రస్తులుగా ఉంటారు అని భయపడవద్దు. ఈ కాలమునే నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను, మేలులెన్నో మీకు చేయడానికి సిద్ధముగా ఉన్నానని ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయిల్ ప్రజలతోటే కాదు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్ అయినటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. మన కుటుంబాల్లో, మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో, మీరు చేస్తున్నటువంటి ఆయా పనులలో, మీరు వెళుచున్న ప్రతి స్థలాల్లో, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఏది మీకు మేలుకరముగా లేదో, ఏది మీకు శాపగ్రస్తముగా ఉన్నదో వాటన్నిటినీ దేవుడు మేలుకరంగా చేయడానికి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. భయపడక దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. ఇజ్రాయేల్ యొక్క ప్రార్థన వినినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఆయన మీ ప్రార్థన కూడా వింటున్నాడు, మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీకు మేలు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మేలులెన్నో చేయువాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, మనము అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధిక మేలులు చేయువాడు. మనం ఊహించలేని మేలు చేస్తాడు. ప్రియ సహోదరులారా, మీ జీవితంలో మీరు ఊహించని, మీరు అనుకున్నటువంటి మేలును దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించండి, నిరీక్షణతో దేవుణ్ణి అడగండి, ఓపిక కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో మేలు చేయి వరకు కనిపెట్టి ఉండండి. దేవుడు ఎన్నో మేళ్లను మీ జీవితాల్లో చేస్తాడు, మీ కుటుంబాల్లో చేస్తాడు, మీ బిడ్డల విషయంలో చేస్తాడు, మీ ఆర్థిక పరిస్థితులను మేలుకరంగా చేస్తాడు. మీ కష్టాలను, నష్టములన్నింటినీ కూడా మేలుకరంగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేడే ఆయన వైపు తిరగండి, ప్రార్థించండి. ఉదయకాల సమయముందు దేవుని వేడుకొనండి. ఏది మీ జీవితంలో శాపగ్రస్తముగా ఉన్నదో దాని విషయం మీరు భయపడవద్దు. ప్రభుపాద సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీకు మేలు చేయి ఉద్దేశించుచున్నాడు. అట్టి మేలును, ఆశీర్వాదాన్ని దేవుడి ఈ ఉదయకాల సమయం మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే ప్రభుపాద సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు మేలు ఎన్నో చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, మేలులెన్నో చేయువాడా, నీ బిడ్డల జీవితంలో మేలు చేయను ఉద్దేశించుచున్నారు. నీ బిడ్డలను ఏదైతే శాపగ్రస్తంగా మార్చుచున్నదో దాన్ని మేలుకరముగాను, ఆశీర్వాదకరముగా చేయండి. నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి విన్నపాన్ని ఆలకించి అంగీకరించండి. నీ బిడ్డల కుటుంబంలో కానీ, శరీరంలో బలహీనతలు కానీ శాపగ్రస్తముగా ఉన్నవేమో వాటన్నిటి నుండి విడుదల దయచేయి. మంచి ఆరోగ్యం మేలుకరముగా దయచేయండి. పరిపూర్ణ స్వస్థతని బిడ్డలకు దయచేయి. ఆర్థిక పరిస్థితులను మేలుకరంగా మార్చండి. కుటుంబ వ్యవస్థను మేలుకరంగా మార్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి జయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.